ఒక డైపర్ చిన్న పసికందుని కాపాడింది అంటే మీరు నమ్ముతారా? ఛత్తీస్‌గఢ్ సియోని జిల్లాలో జరిగింది ఈ ఘటన. పల్లెటూరు అనగానే మనకేం గుర్తొస్తుంది? సాయంత్రం చక్కగా ఆరుబయట కూర్చొని అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. హాయిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ గూడా అలానే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక యువతి కూర్చుంది అరుగు మీద అక్కడ. ఆ యువతి ఒళ్ళో 20 రోజుల పసికందుంది. అయితే ఒక్కటేసారి కోతుల గుంపు అటాక్ చేసింది వీళ్ళందరి మీద. అందరూ లేచి చెల్లాచెదురుగా లోపలికి, బయటికి పరిగెడుతూ ఉన్నారు. ఈ యువతి లేచేలోపు ఒక కోతొచ్చి యువతి చేతిలో ఉన్న 20 రోజుల పసికందుని పట్టుకుని వెళ్ళిపోయింది. మొత్తం కోతులన్నీ పరిగెడుతూ ఉన్నాయి. అక్కడే చుట్టుపక్కల ఉన్న ఒక దగ్గరలో ఉన్న అడవిలోకి పరిగెడుతూ ఉన్నాయి అన్నీ గూడా. వెనక వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అరుస్తూ, కేకలు వేస్తూ పరిగెడుతూ వెళ్లారు. అయితే ఆ కోతి అడవిలో ఉన్న ఒక బావిలో ఆ పసికందుని పడేసి వెళ్ళిపోయింది. వీళ్ళందరూ వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత, ఆ బావిలో పసికందు తేలుతూ కనిపిస్తున్నాడు. వెంటనే దిగి ఆ పసికందుని పట్టుకొని పైకి తీసుకొచ్చి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. డాక్టర్ ఏం చెప్పారో తెలుసా? బేబీకి ఉన్న డైపర్ ఒక లైఫ్ జాకెట్‌లా పనిచేస్తుంది. ఆ డైపర్ వల్లే ఆ పసికందు బ్రతికింది అని చెప్పి డాక్టర్ చెప్పారు. వీళ్ళందరూ ఎంత టెన్షన్ పడి బాధపడ్డారో అంతే సంతోషపడ్డారు. వెళ్ళి వెంటనే అధికారులకి కంప్లెయింట్ చేశారు. ఇది ఫస్ట్ టైమ్ కాదు. ఇలా చాలా సార్లు జరిగింది. బట్ ఈసారి నిజంగా అదృష్టం ఏమో చెప్పుకోకూడదు గానీ పసికందు డైపర్ వల్ల బతికింది అని చెప్పి వెంటనే అధికారులకు వెళ్లి కంప్లెయింట్ చేశారు.